భార్యాభర్తల బంధానికి మచ్చ తెచ్చే సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. భార్యల చేతిలో భర్తలు దారుణంగా హతమవుతుంటే భార్యలు భర్తలను హతమారుస్తున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. అనుమానం భార్యాభర్తల సంబంధాన్ని నేరం వైపు నెట్టుతుంటే భార్యలను భర్తలు విచక్షణారహితంగా మట్టుబెడుతున్నారు. ఇక ఇలా ఉంటే ప్రియుడి మోజులో పడుతున్న భార్యలు భర్తలను సైతం దారుణంగా కడతేర్చుతున్నారు. ఈ క్రమంలో కనీసం కన్న పేగులను కూడా ఆడవాళ్లు లెక్క చేయడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఉత్తరప్రదేశ్లోని ముస్కాన్ రస్తోగి సంఘటన. ప్రియుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఆమె ఏకంగా 2 చిన్నారులకు రసగుల్లాలో విషం కలిపి ఇచ్చి మరీ చంపేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని లైసెన్స్ సర్వేయర్ తేజేశ్వర్ సంఘటన కూడా ప్రత్యక్ష ఉదాహరణ. ఇక మేఘాలయ హనీమూన్ మర్డర్ సంఘటన అయితే దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని సైతం చూపించింది. తన ప్రియుడితో కలిసి జీవించడానికి నవవధువు సోనం భర్త రఘువంశీని హనీమూన్కు తీసుకుని వెళ్లి దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఇక ఇలా ఉంటే ఛత్తీస్గఢ్లో పోలీసులు వెల్లడించిన క్రైమ్ రిపోర్ట్స్ అందర్నీ షాక్కు గురిచేశాయి. ఆ రాష్ట్రంలో కేవలం 115 రోజుల్లో 30 మంది భార్యలు తమ భర్తల చేతిలో దారుణంగా హతమయ్యారు. అంటే ప్రతి 4 రోజులకు ఒక భార్య భర్త చేతిలో హతమైందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వీటిలో 10 కంటే ఎక్కువ హత్యలు అనుమానం లేదా అసూయ కారణంగానే జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఇక మద్యం మత్తులో 6, సెక్స్ నిరాకరించినందుకు 2, గృహహింస, వరకట్న వివాదాల కారణంగా మరికొన్ని జరిగాయని ఛత్తీస్గఢ్ పోలీస్ ఉన్నతాధికారి వివరించారు. ధాంతరిలో పెళ్లైన 3 నెలలకే భార్య గొంతును కోశాడు భర్త. అలాగే బలోడ్లో మరో సంచలన సంఘటన చోటు చేసుకుంది. భార్య దారుణంగా హతమార్చిన భర్త ఆమెది రోడ్డు ప్రమాద మరణమని నమ్మించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు అదేవిధంగా ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ రంగంలోకి దిగిన పోలీసులు భర్త కదలికలపై అనుమానం రావడంతో కూపీలాగి ఆమెది హత్య అని నిర్ధారించి భర్తను కటకటాల వెనక్కి నెట్టారు. ఇలాంటి సంఘటనలు గతంలో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పెరిగిపోతుంటే ఛత్తీస్గఢ్లో మాత్రమే అధిక సంఖ్యలో నమోదై తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక వరుస దారుణాలపై సామాజికవేత్తలు మాత్రం భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. మనం పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నామని, దీంతో పురుషులు వేలాది హత్యలు చేస్తున్నారని, కానీ వారిపై ఎలాంటి విమర్శలు వెల్లువెత్తడం లేదని అంటున్నారు. కానీ ఒక స్త్రీ అలా వ్యవహరిస్తే మాత్రం మొత్తం ఆడజాతిని అవమానపరుస్తున్నారని గుర్తు చేశారు. ఎవరు చేసినా హత్యేనని స్పష్టం చేస్తున్నారు. కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా భార్యాభర్తలిద్దరూ మసులుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా వరుసగా చోటు చేసుకుంటున్న ఇలాంటి సంఘటనలు సమాజంలో తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి.